హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో! దిస్ ఇస్ నిహారిక. వెల్కమ్ బ్యాక్. డే 2 ఇన్ ఉజ్జయిన్. హ్మ్. ఈరోజు మేము ఓంకారేశ్వర్ టెంపుల్‌కి వెళ్తున్నాము. దానికోసం ముందే కార్ బుక్ చేసుకున్నాం. కానీ ఆ ఎదవ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా రాలేదు కూడా. అట్‌లీస్ట్ ఏంటి రెస్పాండ్ అవ్వలేదు వస్తున్నామా, రావట్లేదని. యస్టర్‌డే బుక్ చేశాము. ఇంకా రాలేదు. అందుకే నా ఫేస్ ఇలా ఉంది చిరాకుగా. వెయిట్ చేస్తున్నా. ఇంకొక క్యాబ్ బుక్ అయిన తర్వాత విల్ గో దేర్ అండ్ ఎక్స్‌ప్లోర్. మీకు చూపిస్తాను. మేము ఎక్స్‌ప్లోర్ చేసాము, మేమేం చూసాము అని. నిన్నటి వ్లాగ్ అయితే చూసారా? చాలా బాగుంది కదా టెంపుల్. నాకు చాలా 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 నచ్చింది. ఏంటండి అలా చూస్తున్నావు? ఎందుకలా చూస్తున్నావు చెప్పు? నేను వ్లాగ్ షూట్ చేసి కెమెరా ముందు మాట్లాడి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. అందుకే ఇంత నర్వస్‌గా ఉంది నాకు మాట్లాడేకి. డైరెక్ట్‌గా ముందు వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను షూట్ చేసుకొని. ఎందుకంటే ఆఫ్టర్ చాలా లాంగ్ బ్యాక్ షూట్ చేశాను కాబట్టి కొంచెం భయం భయంగా అలాగ అనిపించిందన్నమాట. సో అది. సో ఇక్కడ ఈరోజు మేము ఎలా టైం స్పెండ్ చేసామో డే 2లో ఐ విల్ షో యూ. ఓకేనా? శివయ్య దయ వల్ల 2 అవర్స్ తర్వాత వాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. క్యాబోడు వచ్చాడనమాట. మేము కంప్లెయింట్ రైజ్ చేసాము. రైజ్ చేయగానే 10 మినిట్స్‌కి వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి వస్తున్నానని చెప్పండి అని చెప్పి వచ్చాడు. మేము వచ్చాక అడిగాము, ఎందుకు లేట్ అయిపోయింది? ఆల్మోస్ట్ 2 అవర్స్ లేట్ చేశారు అంటే, లేదు నైట్ ఒక రైడ్‌కెళ్ళొచ్చాను. పడుకొని పోయాను. లెగలేకపోయాను అందుకే అని చెప్పాడు. సరే ఇంకా హిందీవోళ్ళతో ఏంటి ఆర్గ్యుమెంట్ చేసేదని చెప్పి ఇంకా ఊరుకుండిపోయాను. ఎందుకంటే వాడికి మినిమమ్ మేము చెప్పింది అసలు అర్థమే కావట్లేదు. ఫోన్ నంబర్ కూడా వాడు ఇంగ్లీష్‌లో చెప్పలేకపోతున్నాడు. హిందీలోనే చెప్తున్నాడనమాట. సో, ఇంకా అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా ఊరికే కారెక్కి కూర్చునిపోయినాము. సో, అందరూ రీల్స్‌లో ఏం చెప్పారు లైక్ ఓంకారేశ్వర్ టెంపుల్ పక్కనే ఉంటది. మహాకాళేశ్వర దర్శనం అయిపోగానే అక్కడికి వెళ్లి వచ్చేయండి అని చెప్పారు. బట్ రియాలిటీ ఇట్స్ ఆల్మోస్ట్ 5 అవర్స్ పడతది. క్యాబ్‌లో మేమెళ్ళాము. క్యాబ్ ముందే బుక్ చేసుకున్నాం ఆన్‌లైన్‌లో. దీనికి బస్ కూడా అవైలబిలిటీ ఉంది. చేసుకోవచ్చు. ఇట్ విల్ టేక్ 600 ఎంతో చూపించింది. ఏసీ బస్ ఆర్ నార్మల్ బస్. కానీ ఎక్కువ చూపించేది నార్మల్ బస్సే. ఏసీ బస్ అయితే అసలు అవైలబిలిటీ ఎక్కువేమీ లేదు. ఎందుకంటే అది కొండ ప్రవేశం అండ్ లైక్ ఏంటంటే అంటే కొంచెం చెప్పాలంటే దారి మొత్తం కొంచెం డేంజర్‌గానే ఉంటది. రిటర్న్ మేమొస్తున్నప్పుడైతే ఒక లైట్ కూడా లేదు. రిటర్న్ వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ కూడా అయింది చెప్పాలంటే. నాకు చాలా భయమేసింది. సో, మేము వెళ్ళిపోయినాము. క్యాబే బుక్ చేసుకొని ఇట్స్ అరౌండ్ 4800 రూపీస్ అయింది మా క్యాబ్‌కి. డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి దర్శనం అయిపోయాక డైరెక్ట్‌గా మళ్ళీ మన గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసేస్తారనమాట. సో, దారిలో ఫుడ్ రెస్టారెంట్స్ మా డ్రైవర్‌కైతే అసలు ఏమీ తెలీదు. రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పి గూడా. వాడేదో ఇక్కడ ఓన్లీ డాబాస్ ఉంటాయని చెప్పాడు. సరే ఒక డాబాలో ఎక్కడో ఆపు తినేస్తాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము టిఫిన్ గూడా చేయలేదు. వి థాట్ థట్ మేము 11:00 కల్లా రీచ్ అయిపోతాం టెంపుల్ దగ్గరికి. చక్కగా దర్శనం చేసుకొని దర్శనం అయ్యాకే తిందాము అని అనుకున్నాను నేను. తీరా చూస్తే 12:30 అయినా కూడా ఇంకా మేము రీచ్ అవ్వలే టెంపుల్ దగ్గరికి. అందుకే మేము మధ్యలో ఆగి తిన్నాము. అస్సలు ఫుడ్ అయితే అసలేమి బాలేదు. నాకైతే చాలా చిరాకొచ్చింది. తర్వాత ఒక 1 అవర్ 1 అవర్ తర్వాత ఇంకా గుడి దగ్గర రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్లు లైక్ బిజినెస్ మాట. షిప్ రైడ్‌కి వెళ్ళడానికి అందరితో పాటు పడవెక్కాలి అంటే 150 రూపీస్, 100 రూపీస్ అని చెప్పాడు. మీకు సింగిల్ సెపరేట్ బోట్ కావాలి అంటే 1300, 1500, 2000 కూడా చెప్తా ఉన్నారన్నమాట. నార్మల్‌గా నేను శ్రవంత్ ఎక్కడైనా ట్రావెల్ చేసామంటే చాలా ఫ్రీగా ట్రావెల్ చేస్తాము. ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ చూసుకుంటాము. ఎంత వరకు వీలైతే అంత కంఫర్టబుల్ చూసుకుంటాం. సో, మేము సెపరేట్ షిప్ తీసుకున్నాము. మేమేం చేసామంటే మేము షిప్ అక్కడికెళ్ళి మాట్లాడుకోలే. ముందే ఎంట్రీ దగ్గరే మాట్లాడేసుకున్నాం. వీడు చూస్తే పెద్ద షిప్ తెచ్చాడు. ఆ జాకెట్స్ కూడా ఏమి బాలేదు. 1300 చెప్పాడు. మేము 500 ఇస్తాం ఇద్దరికీ అని చెప్పాము. ఆళ్ళస్సలు ఒప్పుకోలేదు. ఎంత మారంగా మొండిగా ఉన్నారంటే లేదు 1000, 1500, 2000 అంతే. మేము అంతకన్నా ఇవ్వము. అంతకన్నా తగ్గించము అని ఫిక్స్‌డ్‌గా ఉన్నారు. అండ్ మోరోవర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు. సో, అక్కడ బార్గెయిన్ చేయడానికి చాలా పాసిబుల్ అవ్వదు. సరే ఇంక 1300కి మాట్లాడి బోట్ ఎక్కేసాము. నాకైతే బోట్ అస్సలు నచ్చలేదు. నేనప్పటికి అక్కడే చెప్పాను. నాకు ఆ బోట్ నచ్చలేదు. చిన్న బోట్ ఎక్కించు అంటే వాడేమో హిందీలో వాక్కోనున్నాడు. నాకు చాలా చిరాకొచ్చింది. అట్‌లీస్ట్ ఆ జాకెట్స్ అయినా మార్చు. నాకు ఆ జాకెట్ కూడా నచ్చలేదు. లైక్ ఎలా ఉంది అంటే ఫుల్ మాసిపోయింది అలా ఉంది. పోన్లే అట్‌లీస్ట్ నా కోసం అని చెప్పి పక్క బోట్‌కెళ్ళి ఒక పింక్ జాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడ కొంచెం సాటిస్ఫై అయ్యాను.
ఇక్కడేంటంటే నేను ఆల్రెడీ కాశీ వెళ్ళాను గదా! 3 టైమ్స్ కాశీ వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ నేను బోట్ రైడ్ అదంతా చూసాను. అక్కడ ఆపి లైక్ ఆ నది గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవన్నీ విన్నాను గాబట్టి, ఇది ఎక్కిన తర్వాత నాకంత ఎక్సైట్‌మెంట్ అనిపిచ్చలేదు. వీడియోస్‌లో చూసినంత ఎక్సైట్‌మెంట్ అయితే ఏమి అనిపిచ్చలేదు. కానీ ఇట్ వాస్ నైస్. అంటే ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి. సెపరేట్ బోట్ మేము తీసుకున్నాం గాబట్టి మమ్మల్ని ఆ చివరికెళ్ళి ఒక 5 మినిట్స్ ఆపాడంతే. 5 మినిట్స్ ఆపి ఆస్వాదించండమ్మా, నేచర్‌ని ఆస్వాదించండి అని చెప్పాడు. సో, అంత 5 మినిట్స్ అయిన తర్వాత దీపం వెలిగించాము. దీపం అయిపోయిన చాలామంది అక్కడ లైక్ ప దాన్నేమంటారు పిండ ప్రదానమా? అవి చేస్తారు కదా! అవి గూడా చేయించుకున్నారు లాస్ట్‌లో. మేమేమి చేయలేదు. జస్ట్ దీపం వెలిగించుకొని ఆహ్, ఇంక వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే, టెంపుల్ మేము ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆ రోజు నైట్ వరకు టికెట్స్ అవైలబిలిటీ ఉంది. స్లాట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. 3000 స్పెషల్ దర్శన్ 3000 ఎంతో చూపిచ్చారు. నార్మల్ దర్శన్ 1200, 1000 రూపీస్ ఎంతో ఉంది. మేమేమనుకున్నాం, నేను ఇంత దూరం వచ్చాను. నాకు స్పెషల్ దర్శనమే కావాలని చెప్పి వి హావ్ వెయిటెడ్. ఇంకా చెప్పాలంటే నార్మల్‌గా మా తమ్ముడు అలా ఏం చెప్పారంటే, అక్కడ పండిట్స్ ఉంటారు. అక్కడ మాట్లాడి మనం తక్కువకి ఇంకా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ తీరా చూసేసరికి స్లాట్స్ సడెన్‌గా క్లోజ్ చేసేసారు. అసలు టికెట్స్ అనేది ఓపెన్ లేదు. జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా? మొత్తం మీరు వీడియోలో చూసుంటే ఆ టెంపుల్ ఆ 5 ఫ్లోర్స్ మొత్తం లైక్ అందరూ టెంపుల్ ఇంకా నిండిపోయారు జనాలు. చాలామంది గివ్ అప్ ఇచ్చి వెనక్కి కూడా వెళ్ళిపోయారు చెప్పంటే. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పంటే నేను కూడా గివ్ అప్ ఇచ్చి వెనక్కెళ్ళిపోయాను. అక్కడ నేను టికెట్ స్లాట్స్ దగ్గర కూర్చున్నాను. అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు. దే ఆర్ ఫ్రమ్ బెంగుళూరు, క కన్నడ పీపుల్. సో, ఆ అంకుల్ నుంచుని కన్నడ మాట్లాడుతున్నారు. సో, నాకు ఎళ్లి "బెంగుళూరు నుంచి వచ్చారా అంకుల్" అని అడిగాను నేను. "అవునమ్మా" అని చెప్పారు. "మీరు కన్నడ వాళ్ళా?" అంటే, "లేదు మేము తెలుగు వాళ్ళమే. బట్ ఐ యూజ్డ్ టు స్టే ఇన్ బిఫోర్ బెంగుళూరు" అని చెప్పాను. చెప్తే, "ఓహ్! అవునా? ఏమమ్మా టికెట్స్ అవ్వలేదా మీకు కూడా?" అంటే, "లేదు అంకుల్ మాకు కూడా టికెట్స్ అవ్వలేదు. అక్కడ ముందుకెళ్ళి దర్శన్ పండిట్స్‌తో మాట్లాడడానికి పండిట్స్ కూడా లేరు" అని చెప్పారు. "సరే అమ్మా ఇక్కడ వెయిట్ చేయండి. మేము కూడా ఒక 10-12, 13 మెంబర్స్ వచ్చాము. మేము టికెట్స్ గురించే మాట్లాడుతున్నాము" అని చెప్పారు. చెప్పగానే సరే అని వెయిట్ చేశాము. బట్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకని చెప్పి మేమిద్దరం ఫస్ట్ ఎళ్లి ఒక ఫ్రీ లైన్‌లో నుంచునిపోయాం. నుంచునిపోగానే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది. అటునుంచి జనాలొచ్చేస్తున్నారు. ఇంక మేము టెంపుల్ దర్శనం చేసుకోమేమో అనుకోని కొంతమంది వచ్చేస్తున్నారు. మేము కూడా వాళ్ళతో పాటు బయటకొచ్చాం. మళ్ళీ ఈ అంకుల్ నన్ను చూసి, "ఏమ్మా వెళ్ళావా టెంపుల్‌కి" అంటే, "అంకుల్ లైన్‌లో నుంచున్నాను. చాలా క్రౌడ్ ఉంది. ఇంక వచ్చేస్తున్నాము. రిటర్న్ ఎళ్ళిపోతున్నాను అంకుల్" అని చెప్పాను. "ఎందుకమ్మా ఇంత దూరం వచ్చావు? దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతావా?" అని చెప్పేసి ఆయన ఆపి 5 మినిట్స్ నుంచోబెట్టి, ఆయన ఆల్రెడీ ఒక పండిట్‌తో మాట్లాడుకున్నారు కదా! మేమిద్దరం గూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. ఐయామ్ సో హ్యాపీ. ఐయామ్ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్‌ఫుల్ చెప్పాలి. ఆ టైంలో ఆయనొచ్చి మా గురించి స్టాండ్ తీసుకోకపోతే మాకు ఆ రోజు టెంపుల్ దర్శనమే అయ్యేది కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఈరోజు మేము దేవుడిని అంత దగ్గర నుంచి చూసుకున్నాము. పర్ హెడ్ 2000 రూపీస్ ఇచ్చాము ఆ పండిట్‌కి. అందరూ 2000 ఇస్తే డైరెక్ట్‌గా బ్యాక్ నుంచి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్ళిపోయాడు. కొంచెం వెయిట్ చేయించి ఆ లైన్‌లోకి మమ్మల్నందరిని స్పెషల్ దర్శనం చేయించారు. ఫోన్స్ చాలామంది రీల్స్‌లో అడిగారు. "ఫోన్ ఎలా అలౌ చేశారు? వీడియో నువ్వెలా తీసావు?" అని. నేను తీశాను. బికాజ్ ఐ పేడ్ 2000 రూపీస్ ఇచ్చాను. మాకు ఫోన్స్ అలౌ చేసినారు. అక్కడ ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఫోన్స్ నార్మల్‌గా పైకి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ గర్భగుడిలోకెళ్ళాక ఓపెన్ చేయకూడదు. బట్ ఐ ఓపెన్ మనకి చాలా ఎక్సైట్‌మెంట్‌తోని నేను ఫోన్ ఆన్‌లోనే పెట్టుకున్నాను. మొత్తం తీశాను. మంచి దర్శనం చేయించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, దర్శనం అయిపోగానే ఇంక బయటకొచ్చేసి వాళ్ళకి డబ్బులిచ్చేసి మొత్తం లైక్ అక్కడున్న బ్రిడ్జ్ అదంతా నేచర్ ఆ రోజు ఈవినింగ్ చాలా చల్లగుంది. అక్కడేంటంటే మధ్యాహ్నం అవ్వగానే చాలా వేడిగా ఉంటుంది. ఈవినింగ్ అవ్వగానే చల్లగా అయిపోతుంది. సో, అక్కడి నుంచి ఆ జ్యోతిర్లింగం కంప్లీట్ అయ్యాక పక్కనే ఉన్న మమలేశ్వర్ జ్యోతిర్లింగ కంప్లీట్ చేయడానికి వెళ్ళాము. పక్కనే ఉంటది. బై వాక్ ఎళ్ళిపోవచ్చు టెంపుల్‌కి. అక్కడ కూడా అంతే చెప్పాలంటే అక్కడ కూడా చార్జే ప్రతీదీ. అక్కడ మనకి శివుడికి పూజ చేస్తారు. లైక్ ఐ మీన్ అభిషేకం చేసుకోవచ్చు. మన వాటర్ అక్కడ గంగా వాటర్ ఉంటది కదా! పట్టుకెళ్తాం కదా! బాటిల్స్‌లో కొని. పట్టుకెళ్ళి అక్కడ లైక్ 500 రూపీస్ ఇస్తే మన చేత పూజ చేయిస్తున్నారు. ఇట్స్ యువర్ విష్. ఐదర్ మీరు అలా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా దండం పెట్టుకొని వచ్చేయొచ్చు. అక్కడైతే ఇదొక్కటే. ఇంక అంతకుమించి అక్కడ ఇంక కమర్షియల్‌గా అయితే ఏమీ లేదు. కానీ ఓంకారేశ్వర్ టెంపుల్‌లో మాత్రం ఫుల్ డబ్బులిస్తే కొంచెం ఫాస్ట్‌గానే కంప్లీట్ అయ్యింది. బట్ వర్తే చెప్పాలంటే. ఎందుకంటే అంత దగ్గర నుంచి దర్శనం చేయించారు. దేవుడిని అంత బాగా చూసుకున్నాము. సో, వర్త్ కాదు అంటే ఫ్రీ లైన్‌లో ఎళ్ళాల్సిందే. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. మాకు దర్శనం చాలా బాగా అయింది. ఎప్పుడు ఇలాగే ఉంటదని గ్యారంటీ లేదు. ఒక్కొక్క రోజు ఒక్కో ప్రైస్ ఉండొచ్చు.
వాళ్ళు చేసేస్తారన్నమాట అలాగా. సో, ఎవరైనా వెళ్ళినట్టయితే మీరు వీటన్నిటికి రెడీ చేసుకొని వీటికి ఫిక్స్ అయిపోయి డెడ్లీగా అప్పుడు వెళ్ళండి. ఇది డే 2లో మాకు జరిగింది. సో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో అడగండి, నేను చెప్తాను. సో, మా దర్శనం అయిపోయాక మేము ఇంకా ఫాస్ట్‌గా కారెక్కేసి మా రూమ్‌కి బయలుదేరిపోయినాము. సో, దారిలో కొంచెం రెస్టారెంట్ ఉంటే ఆగి ఫుడ్ తిన్నాము. ఎందుకంటే మధ్యాహ్నం అసలు మంచి ఫుడ్డే దొరకలేదు కదా! ఈవినింగ్ అయితే మంచి ఫుడ్ దొరికింది. ఇంకా హ్యాపీగా తినేసి వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. And thanks for watching this video, and please subscribe to my YouTube channel. Thank you guys. Bye.